భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మనం 9వ తరగతికి సంబంధించి ఈరోజు FA-2లో జరిగినటువంటి మ్యాథమెటిక్స్ యొక్క కీను చూడబోతున్నాం. మరి అలాగే 9వ తరగతికి సంబంధించినటువంటి ప్రశ్నపత్రాన్ని కూడా చూడబోతున్నాం. మరి ఈరోజు మ్యాథమెటిక్స్ FA-2లో పరీక్ష జరిగింది. మరి దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ను మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ పరీక్ష మొత్తం 20 మార్కులకు 45 నిమిషాల్లో ఈరోజు నిర్వహించడం జరిగింది. మరి మొదటగా 1 మార్క్ క్వశ్చన్స్ 4 ఇవ్వడం జరిగింది. మరి ఈ 4 క్వశ్చన్లకు కరెక్ట్ సమాధానాలు రాస్తే 4 మార్కులు రావడం జరుగుతుంది. ఇందులో మొదటి ప్రశ్న మనం చూసినట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో వేటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటాం. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే రెండు యాంగిల్స్ని కలిపితే 90 డిగ్రీస్ అయితే వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. అలాగే 180 డిగ్రీస్ అయ్యాయనుకోండి వాటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఇక్కడ క్వశ్చన్లో అడిగింది కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి మరి ఏ రెండు కలిపితే 90 డిగ్రీస్ అవుతాయో మీరు గమనించాలి. ఇందులో 30, 60 ఈ రెండు కలిపితేనే 90 డిగ్రీస్ అవుతాయి. మిగిలినవన్నీ కూడా ఎక్కువ వచ్చేస్తాయి. కాబట్టి ఆన్సర్ బి అన్నమాట. మొదటి క్వశ్చన్కి ఆన్సర్ బి. ఇక నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూసినట్లయితే ది కాస్ట్ ఆఫ్ ఏ నోట్బుక్ ఈజ్ ట్వైస్ ద కాస్ట్ ఆఫ్ ఏ పెన్. రైట్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ టు రిప్రజెంట్ ది స్టేట్మెంట్ అని ఇవ్వడం జరిగింది. అంటే నోట్బుక్ కాస్ట్ పెన్నుకు రెండింతలుగా ఉంది అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని మనం లీనియర్ ఈక్వేషన్గా రాయాల్సిన అవసరం ఉంటుంది. అంటే నోట్బుక్ని x అనుకుంటే పెన్నును y అనుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 2y అనేది మనకి ఇక్కడ ఈక్వేషన్ అవుతుంది. అది ax ప్లస్ by ప్లస్ c ఫార్మాట్లో రాస్తే x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 0 అనేది సెకండ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్గా మనం చెప్పవచ్చు. ఇక మూడో ప్రశ్న హౌ మెనీ లైన్స్ కెన్ పాస్ త్రూ ఏ సింగిల్ పాయింట్ అంటే ఒక పాయింట్ ఒక బిందువు గుండా ఎన్ని లైన్స్ అనేవి వెళ్తాయి అంటే మనం ఎన్ని లైన్స్ అయినా డ్రా చేయవచ్చు. ఒక పాయింట్ గుండా మనం ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ లైన్స్ను డ్రా చేయవచ్చు. కాబట్టి ఆన్సర్ ఇన్ఫైనైట్. లేదు ఒకవేళ 2 పాయింట్స్ ఇచ్చింటే మీరు ఓన్లీ 1 లైన్ అని రాయొచ్చు. కానీ ఇక్కడ మనకు 1 సింగిల్ పాయింట్ అన్నాడు కాబట్టి ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ లైన్స్ కెన్ బి డ్రాన్ అని రాస్తాం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసినట్టయితే వాట్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ హారిజంటల్ అండ్ వర్టికల్ లైన్స్ డ్రాన్ టు డిటర్మైన్ ద పొజిషన్ ఆఫ్ ఎనీ పాయింట్ ఇన్ ద కార్టీషియన్ ప్లేన్. కార్టీషియన్ ప్లేన్లో మనం ఏదైనా ఒక పాయింట్ని గుర్తించడానికి మొదటగా ప్లేన్ని మొత్తం 4 భాగాలుగా డివైడ్ చేసుకోవడానికి 2 లైన్స్ ఉపయోగిస్తాం. ఒకటి హారిజంటల్ లైన్, ఇంకొకటి వర్టికల్ లైన్. మరి హారిజంటల్ లైన్ను మనం x యాక్సిస్ అని పిలుస్తాం, వర్టికల్ లైన్ను y యాక్సిస్ అని పిలుస్తాం. మరి ఇక్కడ వాటి పేర్లు రాయమని చెప్పాడు. వాట్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ లైన్స్ అంటే హారిజంటల్ లైన్ x యాక్సిస్, వర్టికల్ లైన్ y యాక్సిస్. x అండ్ y యాక్సిస్ అనేది ఈ 4వ ప్రశ్నకు సమాధానంగా మనం రాయవచ్చు. ఇక 2 మార్కుల ప్రశ్నలు ఎగ్జామ్లో 2 రావడం జరిగింది. వాటిని మనం గమనించినట్లయితే ఎక్స్ప్రెస్ ద లీనియర్ ఈక్వేషన్ x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు √3y ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఈ ఫామ్లో రాయాలి. ఈ ఫామ్లో రాయాలంటే జస్ట్ సింపుల్ √3yని మనం ఈ సైడ్కి పంపిస్తే లెఫ్ట్ సైడ్కు x మైనస్ √3y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అది మరి ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఫామ్లో ఉంటుంది. మరి దీనికి సంబంధించినటువంటి సమాధానాన్ని కూడా ఇప్పుడు మనం చెప్పిన 1 మార్క్ క్వశ్చన్స్కు సంబంధించిన సమాధానాలు అలాగే ఇప్పుడు 2 మార్క్స్కు సంబంధించిన సమాధానాలు కూడా ఇక్కడ చూస్తున్నాం. x మైనస్ √3y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది. ఇక నెక్స్ట్ 2 మార్కులకు సంబంధించి ఇంకో ప్రశ్న చూసినట్టయితే ఇక్కడ మనకు ఒక ఫిగర్ ఇచ్చాడు. ఈ ఫిగర్లో AC ఈజ్ ఈక్వల్ టు BD అయితే మనం AB ఈజ్ ఈక్వల్ టు CD అని ప్రూవ్ చేయాలి. ఇందుకోసం మనం ఇక్కడ సమాధానాన్ని చూస్తూ ఉన్నాం. ఫస్ట్ ఇక్కడ మనకు ఏమని ఇచ్చాడు క్వశ్చన్లో అంటే AC ఈజ్ ఈక్వల్ టు BD అని ఇచ్చాడు కదా. ఇప్పుడు మనకు AC అంటే చూడండి AC అనేది ఏమని రాయొచ్చు మనం AB ప్లస్ BC అని రాయొచ్చు. అది రాసాం. AC అంటే AB ప్లస్ BC ఈజ్ ఈక్వల్ టు తర్వాత BDని గమనించండి. BD అంటే BC ప్లస్ CD అనేది రాయవచ్చు. కాబట్టి BD అంటే BC ప్లస్ CD అని రాసాం. ఇక్కడ మనం ఈ విధంగా రాసినప్పుడు లెఫ్ట్ సైడ్ BC ఉంది, రైట్ సైడ్ BC ఉంది. కాబట్టి 2 BCలను మనం క్యాన్సిల్ చేయవచ్చు. క్యాన్సిల్ చేస్తే మనకి ఏం మిగులుతుంది AB ఈజ్ ఈక్వల్ టు CD అనేది మిగులుతుంది.
కాబట్టి ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ అని ఇచ్చి మరి ఏబీ ఈజ్ ఈక్వల్ టు సిడి అని ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి మనం ఇక్కడ ప్రూవ్ చేసాం. ఇది 6వ ప్రశ్నకు సంబంధించినటువంటి సమాధానం. ఇక 7వ ప్రశ్నకు సంబంధించి మనం చూసినట్టయితే రైట్ ఎనీ 4 సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 2x + y = 7. అంటే ఈ ఈక్వేషన్కి ఏవైనా 4 సొల్యూషన్స్ కనుక్కోమన్నాడు. సొల్యూషన్ అంటే ఏమి? ఇక్కడ మనం ఎక్స్ ప్లేస్లో ఏదైనా ఒక వాల్యూ తీసుకుంటే y అనే వాల్యూ వస్తుంది. మరి xy కోఆర్డినేట్స్ను కలిపి రాస్తే దాన్ని మనం సొల్యూషన్ అంటాం. లేదా అదే xy వాల్యూస్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ సాటిస్ఫై అయితే దాన్ని సొల్యూషన్ అని అంటాం. మరి సొల్యూషన్స్ ఏవైనా కావచ్చు, మీరు ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ కనుక్కోవచ్చు. మరి కొన్ని సొల్యూషన్స్ ఇక్కడ రాసాం. x = 1 అనుకుంటే y వాల్యూ అనేది 5 రావడం జరిగింది. కాబట్టి 1,5 అనేది ఒక సొల్యూషన్. నెక్స్ట్ x2 అనుకుంటే y వాల్యూ 3 రావడం జరిగింది. 2,3 అనేది మరో సొల్యూషన్. x = 3 అనుకుంటే y = 1 అనేది వచ్చింది. కాబట్టి 3,1 అనేది మరో సొల్యూషన్. x4 అనుకుంటే y -1 వచ్చింది. కాబట్టి 4,-1 అనేది ఒక సొల్యూషన్. ఈ విధంగా మీరు ఎన్ని సొల్యూషన్స్ అయినా కనుక్కోవచ్చు. కానీ వాడు అడిగింది మనకు 4 సొల్యూషన్స్ కాబట్టి ఇక్కడ మనం 4 సొల్యూషన్స్ అనేవి రాయడం జరిగింది. ఈ 4 సొల్యూషన్స్ మీరు కనుక్కున్నట్టయితే మీకు 4 మార్కులు రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనం 8 మార్క్స్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ను చూసినట్టయితే ఇక్కడ టోటల్గా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. మొదటి క్వశ్చన్, లొకేట్ ద పాయింట్స్ 2, 0, 5, 4, 0, 4, -3, -2, -2, -3, 0, -3, 2, -3 ఆన్ కార్టీషియన్ ప్లేన్ ఇన్ యువర్ ఆన్సర్ షీట్. అంటే మనకు ఒక గ్రాఫ్ పేపర్లో లేదా గ్రాఫ్ పేపర్ లేకపోతే నేరుగా వైట్ పేపర్లో మనం x యాక్సిస్ y యాక్సిస్ రాసి అందులో మనం వాల్యూస్ అనేవి నోట్ చేసి ఈ పాయింట్స్ అనేవి ఎక్కడ వస్తాయి అనేది నోట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి దీనికోసం గ్రాఫ్లో అయితే ఈజీగా మనం రాయవచ్చు. గ్రాఫ్ చూడండి, ఇక్కడ x యాక్సిస్ ఉంది, ఇది పాజిటివ్ x యాక్సిస్, ఇది నెగిటివ్ x యాక్సిస్. అలాగే y యాక్సిస్ పాజిటివ్ y యాక్సిస్, నెగిటివ్ y యాక్సిస్ అనేది మనకి ఈ విధంగా రావడం జరిగింది. మరి ఇందులో మనం వాల్యూస్ కూడా గుర్తించాం. 0, 1, 2, 3, 4, 5, 7 అంటూ ఇట్లా. అలాగే మైనస్ నెగిటివ్ x యాక్సిస్లోను పాజిటివ్ y యాక్సిస్, నెగిటివ్ y యాక్సిస్లో కూడా వాల్యూస్ని గుర్తించాం. గుర్తించిన తర్వాత మరి ఏ పాయింట్స్ని ఇవ్వడం జరిగింది? ఫస్ట్ 2, 0 అంటే x వాల్యూ 2, y వాల్యూ 0 కాబట్టి x వాల్యూ 2, y వాల్యూ 0 ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 5, 4 x వాల్యూ 5, y వాల్యూ 4 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 0, 4 x వాల్యూ 0, y వాల్యూ 4 అంటే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ -3, 2 x వాల్యూ -3, y వాల్యూ 2 కాబట్టి పాయింట్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ -2, -3 x వాల్యూ -2, y వాల్యూ -3 కాబట్టి మనకు ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 0, -3 x వాల్యూ 0, y వాల్యూ -3 కాబట్టి f వాల్యూ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ g లాస్ట్ 2, -3 x వాల్యూ 2, y వాల్యూ -3 కాబట్టి ఈ విధంగా. అంటే మొత్తానికి పాయింట్స్ అన్నిటిని కూడా మనం గ్రాఫ్లో గుర్తించాలి. గుర్తించినట్లయితే 8 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక చివరిగా మనం లైన్స్ అండ్ యాంగిల్స్కి సంబంధించిన క్వశ్చన్ చూసినట్టయితే ఇన్ ద ఫిగర్ లైన్స్ xy అండ్ mn ఇంటర్సెక్ట్ అట్ O. అంటే xy mn అనేవి O అనే దాని దగ్గర కలుస్తున్నాయి. ఇందులో POY అంటే 90 degrees, A:B అంటే 2:3 అయితే C కనుక్కోండి అని ఉంది. మనం దీన్ని సింపుల్గా చూస్తేనే మనం సమాధానాన్ని కనుక్కోవచ్చు. ఎలా అంటే ఇక్కడ చూడండి, POY అనేది 90 degrees అని ఇచ్చాడు. మరి ఈ సైడ్ ఇది 90 degrees అయితే XY అనేది స్ట్రైట్ లైన్ కాబట్టి ఆటోమేటిక్గా POX అనేది కూడా 90 degrees అవుతుంది. అంటే మొత్తం POY అంటే ఇక్కడ AB అనే యాంగిల్స్ ఉన్నాయి కదా, ఈ 2 యాంగిల్స్ కలిపితే ఎంత అవుతుంది అంటే 90 degrees అవుతుంది. మరి 90 degrees ఈ 2 యాంగిల్స్ అన్నప్పుడు AB కనుక్కోవాలి. దీనికోసం మనకు ఒక రేషియో ఇచ్చాడు. A:B అంటే ఎంత? 2:3 అని ఇచ్చాడు. కాబట్టి 2:3 రేషియోతో మనం 90 degreesని కనుక్కున్నట్టయితే మనం ఒక్కొక్క రేషియోని ఈజీగా కనుక్కోవచ్చు. మామూలుగా మనం రేషియోస్లో చూసింటాం, ఆ ప్రకారంగా మనం రేషియోస్ ప్రకారం ఇక్కడ కనుక్కోవచ్చు. మరి 2:3 ఇచ్చారు కాబట్టి యాంగిల్ A = 90 × 2/5 రేషియో కాబట్టి మనం యాంగిల్ A కనుక్కోవడానికి 2/5 ఇక్కడ క్యాన్సిల్ చేసినట్టయితే యాంగిల్ A 36 వస్తుంది. నెక్స్ట్ B కనుక్కోవాలనుకోండి 90 × 3/5 మనం క్యాన్సిల్ చేసి మల్టిప్లై చేస్తే 54 degrees వస్తుంది. కాబట్టి యాంగిల్ A, యాంగిల్ B 36, 54 అవుతుంది. మనం కనుక్కోవాల్సింది ఏంటి? యాంగిల్ C కనుక్కోవాలి. మరి డయాగ్రామ్ ప్రకారం మనకు ఇక్కడ ఈ MN అనే లైన్ని గమనించినట్లయితే ఇది కూడా ఒక స్ట్రైట్ లైన్ కాబట్టి MOX
తర్వాత XON అనేది మొత్తం 180 డిగ్రీస్ అవుతుంది. అంటే యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ఎంత అవుతుంది? 180 డిగ్రీస్ అవుతుంది. ఆ వాల్యూస్ని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే యాంగిల్ B ప్లస్ యాంగిల్ C 180 డిగ్రీస్ లీనియర్ పేర్ కాబట్టి యాంగిల్ B ఆల్రెడీ 54 డిగ్రీస్ అని మనం కనుక్కున్నాం. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 54 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు ఈ 54 మనకి ఈ సైడ్కి వస్తే 180 మైనస్ 54, 180 మైనస్ 54 అంటే 120 డిగ్రీస్ వస్తుంది. కాబట్టి యాంగిల్ C అనేది ఫైనల్గా 126 డిగ్రీస్గా మనం ఇక్కడ కనుక్కున్నాం. మనకు క్వశ్చన్లో మరి యాంగిల్ C అనే దాన్ని కనుక్కోమన్నాడు కాబట్టి యాంగిల్ C 126 డిగ్రీస్గా మనకు రావడం జరిగింది. మరి ఇదంతా చేసినట్టయితే మనకు 8 మార్క్స్ అనేవి రావడం మనం చూడవచ్చు. ఇది టోటల్గా మరి 9వ తరగతి FA-2 మ్యాథమెటిక్స్కు సంబంధించి ఈరోజు జరిగినటువంటి పరీక్ష. మరి ఎవరైతే ఈరోజు FA-2 పరీక్ష రాశారో అటువంటి విద్యార్థులు ఈ ప్రశ్నలకు సమాధానాన్ని తెలుసుకోవడం ద్వారా రాబోయే పరీక్షలను మరింత సమర్థవంతంగా రాయగలరు. అలాగే ఈ FA-2లో ఉన్నటువంటి సందేహాలను మీరు ఈ వీడియో చూడడం ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. మరి ఇది FA-2కి సంబంధించి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ for watching this video.